కోవిడ్ మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే తేరుకొని మామూలు జీవితం గడుపుతున్న మనకి ఇంకొక కొత్త వైరస్ వచ్చి హలో చెప్పేసింది. ఇది ఇంకాస్త ఎక్కువ డేంజరస్‌గా అంటున్నారు కాబట్టి, వీడియోని పూర్తిగా చివరి దాకా చూడండి. జాగ్రత్తలు పాటించండి. అట్ ది సేమ్ టైమ్ మిగతా వారందరికి కూడా చెప్పండి. వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండండి. నమస్తే, మీరు చూసిన స్క్వేర్ టాక్స్. నేను పవన్ కృష్ణ అండ్ ప్రతిసారిలాగా ఇవాళ కూడా మీకోసం ఒక యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్‌ని తీసుకొనొచ్చాను. సో, పాయింట్ ఏంటంటే నిఫా వైరస్ అని చెప్పేసి కొత్తగా మార్కెట్‌లో కూడా వచ్చేసింది. ఈ నిపా వైరస్ అనేది చాలా డేంజరస్. దీనికి ఇంతవరకు ఎటువంటి క్యూర్ లేదు. ట్రీట్మెంట్ అనేది లేదు. ప్రస్తుతం వెస్ట్ బెంగాల్‌లో దీనికి సంబంధించి ఒక దగ్గర దగ్గర 30 కేసుల దాకా కనుక్కున్నారు. 100 మందికి పైగా జనాల్ని క్వారంటైన్‌లో పెట్టేశారు. వాళ్ళందరినీ ఇప్పుడు డీప్‌గా మానిటర్ చేస్తూ ఉన్నారు. అందులో ఇప్పుడు నలుగురు పరిస్థితి చాలా విషమంగా ఉంది. అందులో 2 నర్సులు, ఒక డాక్టరు, ఒక హెల్త్ అడ్వైజర్ ఒకరున్నారు. ఒక డాక్టర్ అంటే ఒక హాస్పిటల్‌లో వర్క్ చేసేవాళ్ళు. వీళ్ళ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. అందులో 2 కోమాలో ఉన్నారని కూడా అంటూ ఉన్నారు. సో, పాయింట్ ఏంటంటే వెస్ట్ బెంగాల్‌లో ఇప్పుడు చాలా వరకు దీని గురించి జాగ్రత్తలైతే తీసుకుంటున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా చాలా స్విఫ్ట్‌గా దీని గురించి పనిచేసింది. వెంటనే ఎవరెవరైతే కాంటాక్ట్స్ వీళ్ళకున్నారో వాళ్ళందరి మీద కూడా ఇప్పుడు ఒక నిఘా పెట్టారు. వాళ్ళ హెల్త్ ఎలా ఉంది, ఏంటనే సంగతి గురించి ఆరా తీస్తూ ఉన్నారు. దీని స్ప్రెడ్ ఆపడానికి పూర్తిగా ప్రయత్నిస్తూ ఉన్నారు. అయితే ఇది దేశంలో అక్కడక్కడ ఈ నిపా వైరస్ అనే దాని గురించి కొన్ని కొన్ని కేసులు అక్కడక్కడ నమోదవుతున్నాయి. ఇంతకు ముందు కూడా అడపాదడపా అక్కడక్కడ వచ్చాయి గానీ వెంటనే దాన్ని ఆపేశారు. కానీ ఈసారి కొంచెం కేసు రేట్ అనేది పెరుగుతూ ఉంది. అయితే దీని వెనక కారణాలు ఏమైనా అయ్యుండొచ్చు. లాస్ట్ టైమ్ కోవిడ్ ఎలా అయితే చైనా నుంచి వచ్చిందో, ఈసారి కూడా అలానే వచ్చిందేమో అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉన్నారు. సరే, ఎప్పుడైనా కూడా ఒక కొత్త వైరస్ ఏదైనా వచ్చినప్పుడు దీనికి సంబంధించి కొన్ని కాన్స్పిరసీస్ అనేవి వస్తూనే ఉంటాయి. కానీ మనం ఇప్పుడు ఏం చేయగలం? మనకిప్పుడు తెలిసిందల్లా ఒకటే, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. మనకి దీనికి సంబంధించి ఎటువంటి ఒక ఎటువంటి ట్రీట్మెంట్ అనేది ఇప్పుడు మార్కెట్‌లో లేదు కాబట్టి, వీలైనంత వరకు మన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సరే, మరి ఆ జాగ్రత్తలేంటి? అండ్ అట్ ది సేమ్ టైమ్ ఎటువంటి వాటికి దూరంగా ఉండాలి? ఏవే పనులు చేయాలి? ఏవే పనులు చేయొద్దు? తెలుసుకునే దానికన్నా ముందుగా ఈ నిపా వైరస్ అనేది ఎప్పుడొచ్చిందో ఒకసారి తెలుసుకుందాం. 1999లో మలేషియాలో మొదటిసారి ఈ నిపా వైరస్ అనేది బయటకొచ్చింది. ఈ నిపా వైరస్ ఎక్కడి నుంచి వస్తుందంటే ముఖ్యంగా గబ్బిలాలు. అవును. మళ్ళీ గబ్బిలాలే ఈసారి విలన్ రోల్ పోషిస్తున్నాయి. గబ్బిలాలతో పాటుగా ఈసారి ఇందులో పందులు గూడా చేరాయి. సో, ఈ పందులు, గబ్బిలాల వల్ల ఎక్కువగా ఈ జబ్బనేది వస్తూ ఉంది అని చెప్పి అంటూ ఉన్నారు, ఈ వైరస్ అనేది. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా ఇప్పటి నుంచి ఎప్పుడైనా సరే మీరు ఎక్కడైనా ఏమన్నా కూరగాయలు కొంటూ ఉన్నా, పండ్లు కొంటూ ఉన్నా కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. అన్నిటికన్నా ముఖ్యంగా మీరిక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, పల్లెటూర్లలో ఎవరైతే ఉంటారో, ఆ పల్లెటూరులో ఉండేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటూ ఉన్నారు. ముఖ్యంగా ఈత కల్లు ఎవరైతే తాగుతూ ఉంటారో వాళ్ళు ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి అంటూ ఉన్నారు. ఎందుకంటే మీరిక్కడ అబ్జర్వ్ చేస్తే గబ్బిలాలనేవి ఎక్కువ ఈత చెట్ల మీద, లేదా ఒక తీయని ఫలాల చెట్ల మీద, వీటి మీద ఎక్కువగా ఉంటుంది. అయితే ఇవి వెళ్ళి చాలా వరకు గబ్బిలాలు రక్తాన్ని తాగేటివి కాకుండా పళ్ళు, పూలు తినేటివి కూడా కొన్ని ఉంటాయి గదా! సో, ఇవి వెళ్ళి ఆ పళ్ళని తిన్నప్పుడు తిని వదిలేసిన తర్వాత చాలామంది ఇదేదో చిలక కొట్టిందనో, లేకపోతే కోతులు తిన్నాయని చెప్పి అనుకోని వాటిని కడుక్కొని తినేస్తూ ఉంటారు. కొంతమంది కడగకుండా తినేస్తూ ఉంటారు పల్లెటూర్లలో. ఎందుకంటే ఇవి సర్వసాధారణం. కానీ దానివల్ల ఇది జరిగే అవకాశం ఎక్కువగా ఉంది అని చెప్పి అంటూ ఉన్నారు. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా ఈ కల్లు తాగేటప్పుడు గూడా కొన్ని జాగ్రత్తలు అవసరం. ఎందుకంటే కల్లు ఎప్పుడైనా సరే చెట్టుకు పెట్టినప్పుడు దాని పైన మూత అనేది క్లోజ్ చేసి ఉంచరు. దాన్ని అలానే ఉంచేస్తారు. అది అలానే ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, ఈ గబ్బిలాలు అనేవి ఎప్పుడైనా అక్కడ వాటి మీద వాలినప్పుడు రాత్రిళ్ళు అవి కొంచెం దాన్ని టేస్ట్ చేయడం గాని, లేకపోతే అవి తాగడం గాని చేస్తూ ఉంటాయి. సో, దానివల్ల నిపా వైరస్ అనేది త్వరగా వస్తుంది అని చెప్పి అంటూ ఉన్నారు. అయితే ఇది అంత ఈజీగా మనకి వెంటనే ఏమన్నా సింప్టమ్స్ కనిపిస్తాయంటే లేదు. ఇవి సింప్టమ్స్ బయటికి రావడానికి 4-14 రోజులు, ఒక్కొక్కసారి 45 రోజులు గూడా టైం పడుతుంది. మరి దీని సింప్టమ్స్ ఎలా ఉంటాయి పవన్ అంటారా? మొదటగా ఫ్లూ, ఎప్పటిలాగే జలుబు ఇలాంటివి, ఫ్లూ లాంటి లక్షణాలుంటాయి. ఒక్కొక్కసారి దాన్ని మించి ఫీవర్ ఎక్కువగా వస్తుంది. ఒక్కొక్కసారి కండరాలు పట్టేసి విపరీతమైన నొప్పులొస్తూ ఉంటాయి. అండ్ తల తిరిగినట్టు అనిపిస్తూ ఉంటుంది. వాంతులు, విరోచనాలు ఎక్కువగా అవుతూ ఉంటాయి. అండ్ అంతే కాకుండా హెవీ ఫీవర్ వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. సో, ఇలాంటివన్నీ వస్తూ ఉన్నప్పుడు తప్పకుండా వెంటనే జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి అంటూ ఉన్నారు. అండ్ అంతే కాకుండా వీటితో పాటుగా ఇంకా ఎక్కువగా సివియర్ కండిషన్స్ వచ్చినప్పుడు ఏమైందంటే మెదడు వాపు వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు. అండ్ దీనితో పాటు మూర్ఛపోతూ ఉంటారు. ఈ 2 జరిగినప్పుడు మాత్రం చాలా జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఈ 2 జరిగిన 24 గంటల నుంచి 48 గంటల లోపల ఆ వ్యక్తి కోమాలోకి ఎళ్ళిపోతాడు. ఆ కోమాలోకి వెళ్ళిపోయిన వ్యక్తిని బయటికి తీసుకురావడం చాలా కష్టమవుతుంది. ఎందుకంటే మనం మొదటి నుంచి చెప్పుకున్నట్టుగా దీనికి ఎటువంటి ట్రీట్మెంట్ లేదు. డాక్టర్లు గూడా
ఇటు రెగ్యులర్‌గా వచ్చే ఫ్లూకి సంబంధించి, కోవిడ్‌కి సంబంధించి జ్వరాలకు వాటికి ఎటువంటి అయితే మెడిసిన్స్ ఇస్తున్నారో వాటినే ఇప్పుడు కూడా ఫాలో అవుతూ ఉన్నారు. దీని గురించి రీసెర్చ్‌లు జరుగుతూ ఉన్నాయి. పెద్ద పెద్ద డాక్టర్లు వీటి గురించి ఇప్పుడు చాలా సైంటిస్ట్‌లు గూడా డాక్టర్లు వీటి గురించి ఇప్పుడు చాలా కష్టపడుతూ ఉన్నారు. అయితే మరి ఇందులో వచ్చిన వాళ్ళందరూ చనిపోతారంటే లేదు. నలుగురిలో ఒకరు బతికే అవకాశం ఉంది అంటూ ఉన్నారు. ఫెటాలిటీ అంటే దీనివల్ల ఎంత తీవ్రమైన ఆహ్, చావులు సంభవించొచ్చు అంటే 45-75% వరకు చనిపోయే అవకాశాలుంటాయని జెప్పి అంటూ ఉన్నారు. సో, ప్రస్తుతానికి దీని గురించి ఆలోచించాల్సిన విషయం ఎంతైనా ఉంది. నిపా వైరస్ ఇంకా మన దగ్గర రాలేదు. బెంగాల్‌లోనే ఉందిగా అని జెప్పి అనుకుంటున్నా. ఇలాంటి తప్పే కోవిడ్ టైమ్‌లో గూడా జేశారు. ఇంకా ఇండియాలోకి రాలేదులే అనుకున్నారు. బెంగుళూరులో నుంచి ఒక బస్‌లో ఒకతను వచ్చాడు. ఆ బెంగుళూరు బస్‌లో అందరికీ అదొచ్చేసింది. దాని తర్వాత వాళ్ళందరిని పట్టుకోవడానికి అధికారులు పడ్డ తిప్పలు అన్నీ ఇన్ని గావు. ఎందుకంటే ఒక్క మనిషి ఒక్కసారి బయటికెళ్ళాడంటే ఎంతగా అనుకున్నా గూడా ఒక గంటలో ఒక 100 మందిని టచ్ చేసుకొని వస్తాడతను. అక్కడ ఒక చోటుకెళ్ళి ఎక్కడో చోట ఒక రైలింగ్‌ని పట్టుకున్నా, లేకపోతే ఎవరికైనా షేక్ హ్యాండ్ ఇచ్చినా, లేకపోతే ఒక టీ గ్లాస్ పట్టుకున్నా, ఒక బస్‌లో ఒక పైన రాడ్‌ని పట్టుకున్నా, అక్కడి నుంచి ఎంతోమంది పట్టుకుంటూ వెళ్తూ ఉంటారు. సో, దానికి లెక్కంటూ ఉండదు. కాబట్టి ఇది ఇంకా మన దగ్గర రాలేదని చెప్పి అనుకోవడం పొరపాటు. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందాక నేను చెప్పినట్టుగా ఈ ఏవైతే లైక్ పంక్చర్ చేసినట్టుగా కొన్ని పళ్ళు కనిపించినా, ఏమన్నా కొరికినట్టు మీకేమన్నా పళ్ళు కనిపించినా, కూరగాయలు కనిపించినా వాటికి దూరంగా ఉండండి. మార్కెట్ నుంచి మీరు ఏ పళ్ళు, వస్తువులు క్లీన్‌గా ఉన్నాయని తెచ్చుకున్నా గూడా వాటిని 1, 2 సార్లు కడిగిన తర్వాతే, ఉప్పులో వాటిని మంచి నీట్‌గా కడిగిన తర్వాతనే వాటిని తినాల్సి ఉంటుంది. తొందరపడి ఏం చేయకండి. ముఖ్యంగా ఈ కల్లు తాగే అలవాటు ఎవరైతే ఈత కల్లు తాగే అలవాటు ఎవరికైతే ఉంటుందో, వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నాకు తెలుసు అంటే ఈ బిజినెస్ చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది కొంచెం లాస్ లాగా అనిపిస్తూ ఉండొచ్చు గానీ, మీరు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ వైరస్‌కి మనం ఏ పని చేస్తాం, మన కులాలేంటి, గోత్రాలేంటి, మతాలేంటి ఏం తెలీదు. ఒక్కసారి అటాక్ అయిందా, కోవిడ్ టైమ్‌లో మనం చూసాం. పిట్టల్లా రాలిపోతూ ఉంటారు కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ వీటితో పాటుగా ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, ముఖ్యంగా మనం ఎప్పుడైనా గూడా నీట్‌గా మెయింటైన్ జేయాలి. కాళ్ళు, చేతులు ఎప్పటికప్పుడు కడుక్కుంటూ ఉండాలి. అనవసరంగా ఎవరికి పడితే వాళ్ళకి షేక్ హ్యాండ్‌లు ఇవ్వడం మానేయండి. వీలైనంత వరకు నమస్తే పెట్టేయండి. అండ్ పల్లెటూరులో ఉండేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పల్లెటూరులో ఈ యానిమల్ షెడ్స్ ఉంటాయి గదా! మనకి ఆహ్, ఎక్కడైతే ఆవుల్ని, లేకపోతే మేకల్ని, కోళ్ళని పెంచుతూ ఉంటారో, అక్కడ మీరు ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి. ఆ క్లీన్ చేసే టైంలో ఒకటి ఎప్పటికప్పుడు తప్పకుండా క్లీన్ జేయాలి. వాటిని అలానే ఉంచొద్దు. రెండో విషయం ఏంటంటే, మీరు క్లీన్ చేసేటప్పుడు ప్రాపర్ ఆహ్, కవరింగ్ అనేది ఇంపార్టెంట్ మీకు. మాస్క్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ శరీరం మొత్తాన్ని కవర్ చేసుకోవడానికి ప్రయత్నించండి. అండ్ దాని తర్వాత వాటిని తీసి సరిగ్గా దాన్ని అవసరమైతే దాన్ని శానిటైజ్ అన్నా చేయండి. లేకపోతే వాటిని పడేయండి. మాస్క్ అనేది కంపల్సరీ. చేతులు ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. శానిటైజేషన్ అనేది ఎప్పటికప్పుడు చేసుకోవాలి. బావులు, నీళ్ళ బావులు ఉంటాయి గదా! వాటిని మూసి ఉంచడానికి ప్రయత్నించండి. ఎందుకంటే గబ్బిలాలు, లేకపోతే యానిమల్స్ ఇంకా పక్షులు ఏదో ఒకటి వాటిలో ఏదో ఒకటి అందులో లోపలికి వెళ్లి రావడం గానివ్వండి, ఆ వాటర్ తాగడం గానివ్వండి, లేకపోతే అందులో ఆహ్, ఎక్స్‌క్రీటా ఏదో ఒక వేస్టేజ్ అందులో వేయడం గాని ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. పక్షి రెట్టలు ఇవన్నీ తెలుసు కదా మనకి. సో, ఆ వేస్టేజ్ అవన్నీ పడే అవకాశాలుంటాయి కాబట్టి అవి జాగ్రత్తగుండాలి. అండ్ లోకల్ అథారిటీస్ ఏవైతే మీ దగ్గరలో ఉన్న హాస్పిటల్ గాని, లేకపోతే లోకల్ అధికారులు గాని మీకేవైతే జాగ్రత్తలు చెప్తారో వాటిని తప్పకుండా పాటించండి. వీలైనంత వరకు ఎక్కువ పబ్లిక్‌లో తిరక్కండి. ఎవరికైనా తిరిగినా గూడా జాగ్రత్తగుండండి. మీ చుట్టుపక్కల ఎవరికైనా జలుబు లక్షణాలు లాంటివి ఏమైనా ఉన్నా గూడా అది నార్మల్ జలుబే అయ్యుండొచ్చు. ఇంకా మన దగ్గర నిపా వైరస్ రాలేదు అనుకుంటున్నా. కానీ వచ్చి గూడా ఉండొచ్చు తెలీదు. ఎందుకంటే 14-45 రోజులు. ఈ 3 రోజులలో ఎప్పుడైనా ఈ వైరస్ లక్షణాలు బయటపడొచ్చు కాబట్టి, మనం ఇక మీదటి నుంచే జాగ్రత్త ఉండాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి, ఈ ఇన్ఫెక్టెడ్ పీపుల్ ఈ వ్యాధి లక్షణాలు ఎవరికైనా ఉంటే, నార్మల్ ఫ్లూ లక్షణాలు గూడా ఉంటే వాళ్ళకి కొంచెం దూరంగా ఉండండి. అండ్ అంతే గాకుండా డబ్ల్యూహెచ్ఓ గూడా దీని గురించి ఇప్పుడు చాలా కీన్‌గా అబ్జర్వ్ చేస్తుంది. చాలా దగ్గరగా దీని గురించి ఆహ్, అధ్యయనం జేయడానికి ప్రయత్నిస్తుంది. వాళ్ళు గూడా దీన్ని ప్రియారిటీ పాథోజన్ లిస్ట్ కింద పెట్టారు. ఒక ఎపిడమిక్ కింద లిస్ట్‌లో కింద దీన్ని పెట్టారు. అంటే కోవిడ్‌కి ఏమాత్రం తీసిపోదు. ఇన్‌ఫాక్ట్ కోవిడ్ కన్నా గూడా ఒక స్టెప్ ఎక్కువే అని జెప్పి అనుకుంటూ ఉన్నారు గాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. కోవిడ్ తర్వాత ఎన్నో వైరస్‌లు వచ్చి పోతూ ఉన్నాయి గదా! అలవాటు పడిపోయాం అని జెప్పి అనుకోకండి. పిట్టల్లా రాలిపోతారు ఒకవేళ ఇది గనక స్ప్రెడ్ అయితే మాత్రం. ఇన్ఫెక్షన్ ఒక మనిషి నుంచి ఇంకొక మనిషికి రావడానికి పెద్దగా అట్టే టైం పట్టదు కాబట్టి, వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండాలి. అండ్ అంతే గాకుండా మీ ఇంటి పరిసరాల్లో ఎక్కడైనా ఏదైనా ఒక చనిపోయిన కుక్క గాని, లేకపోతే పందులు గాని, లేకపోతే ఏవైనా చనిపోయిన జంతువులు ఆఖరికి ఒక చిన్న ఎలికే గానివ్వండి, వాటిని వెళ్లి డైరెక్ట్ అలా పట్టుకోకండి. వాటిని చాలా జాగ్రత్తగా కుదిరితే మున్సిపల్ అధికారులకు గాని చెప్పి, ఎవరితోని చెప్పి దాన్ని జాగ్రత్తగా తీయించండి. ఎందుకంటే వాళ్ళకి మాత్రమే తెలుసు.
అక్కడ ఎలా శానిటేషన్ చేయాలనేది. శానిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంటి చుట్టుపక్కల వీలైనంత వరకు ఆహ్, క్లీన్‌గా పెట్టుకోండి అని జెప్పి అంటూ ఉన్నారు. అండ్ అంతే కాకుండా ఇంకొన్ని జాగ్రత్తలు గూడా అవసరం. ఆ జాగ్రత్తల్ని పాటిస్తూ మనం ముందుకెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఇందులో ఇంకొక విషయం తెలుసుకోవాల్సిందేంటంటే, ఎప్పుడైతే ఈ వ్యాధి లక్షణాలు ఎవరికైతే వస్తాయో, అందులో కొంతమంది చనిపోయే అవకాశం ఉంటుంది. ఒకవేళ బతికిపోయినప్పటికీ గూడా వాళ్ళకి లాంగ్ టర్మ్‌లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయని జెప్పి అంటూ ఉన్నారు. అంటే కోవిడ్ లాగానే కోవిడ్ నుంచి మనం చాలామంది కోవిడ్‌కొచ్చింది. కోవిడ్ నుంచి బయటపడ్డారు. బయటపడ్డాక వాళ్ళేమన్నా ఆరోగ్యంగా ఉన్నారంటే కాదు. వాళ్ళకి ఇప్పటికి కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కనిపిస్తుంది. అది మెడిసిన్స్ వల్ల గావచ్చు, లేకపోతే కొంతమంది వ్యాక్సిన్‌ల వల్ల అంటున్నారు. సరే ఇవన్నీ మనం ఎలాంటివి తెలుసుకున్నప్పటికి కూడా సైడ్ ఎఫెక్ట్స్ అనేవైతే ఉన్నాయి. అలాగే ఈ నిపా వైరస్ వచ్చిన వాళ్ళకి గూడా సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే లాంగ్ టర్మ్ న్యూరలాజికల్ ఎఫెక్ట్స్ అంటే నరాలకి సంబంధించిన కొన్ని బలహీనతలు గానివ్వండి, నరాల బలహీనత గానివ్వండి, లేకపోతే వాటికి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ గాని వస్తూ ఉన్నాయని జెప్పి అంటూ ఉన్నారు. అండ్ అంతే కాకుండా పర్సనాలిటీ చేంజెస్ గూడా వస్తూ ఉన్నాయని జెప్పి అంటున్నారు. మనిషి తన ఆలోచనలు గానివ్వండి, తన బిహేవియర్ గాని ఇలాంటివన్నీ గూడా మార్పులు కొన్ని చెందుతున్నాయని జెప్పి అంటూ ఉన్నారు. మొత్తానికైతే ఈ నిపా వైరస్ గురించి ఇంకా అధ్యయనం జరుగుతుంది. దీని గురించి అర్థం జేసుకోవడానికి ఎవరికైనా కొంచెం టైం పడుతుంది. ఈ టైంలోనే వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం మనందరికి ఉంది కాబట్టి, నేను చెప్పిన జాగ్రత్తలు పాటించండి. ఇంకా న్యూస్ ఛానల్స్‌లో అంటే బెంబేలెత్తించే న్యూస్ ఛానల్స్ అని గాకుండా, కొంచెం అథెంటిక్ న్యూస్ ఛానల్స్ ఉంటాయి. వాటిలో మీరు కొంచెం చూస్తూ వాటిని ఫాలో అవుతూ ఉండండి. మిగతా విషయాలు ఏమైనా ఉంటే నేను గూడా మన స్క్వేర్ టాక్స్ ద్వారా మీకు చెప్తూ ఉంటాను. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది. ఇక్కడ మనం భయపడాల్సిన అవసరం లేదు. కానీ జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. నేను చెప్పినట్టుగా వీలైనంత వరకు కోవిడ్‌లో మీరు ఎలా అయితే అందరికి దూరంగా ఉంటూ, ముందు ఇందులోంచి బయటపడాలని కోరుకున్నారో, అలానే ఇప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా పల్లెటూరులో ఉన్నవాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి, ఇవన్నీ పాటించండి. సేఫ్‌గా ఉండండి. మళ్ళీ ఇంకొక సబ్జెక్ట్‌తోని తప్పకుండా మీ ముందుకొస్తాను. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.